హాయ్. చూస్తున్నారా బిగ్ బాస్? చూస్తున్నామండి. మీకు ఎవరు ఇష్టం? అవినాష్ ఎందుకు ఇష్టం? బాగా ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్లో బాగా ఆడుతున్నాడు. నిఖిల్ బాగా ఆడలేదా? మేబీ ఆడుతున్నాడు కానీ ఓకే, మధ్యలో గేమ్ తగ్గింది తందే. అవినాష్ అండ్ రోహిణి వీళ్ళు బాగా ఆడుతున్నారు. విష్ణుప్రియ గురించి ఏం చెప్తారు? విష్ణుప్రియ మేబీ అదొక లోకంలో ఉంటుంది. నిన్న ఫైట్ అయింది కదా, నేను నీతో ఉన్నాను, ఇక గేమే ఆడుకుంటాను, నీతో మాట్లాడాలని ఉండదని చెప్పింది కదా. ముందు నుంచి అదే చెప్తుంది, మళ్ళీ అది దానికే వస్తుంది. సో మళ్ళీ అట్లే ఉంటారంటారా? మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శ్రీముఖి వచ్చింది కదా మీకు? శ్రీముఖి వచ్చిన తర్వాత మారుతుందేమో అనుకుంటున్నాను. విష్ణుప్రియ అదే తన ఈ 2 వీక్స్ అన్న తన గేమ్ తను ఆడుతుంది అంతే. ఈ 2 వీక్స్ కూడా తన గేమ్ ఆడకపోతే వెళ్ళిపోతుంది అంతే. అంటే టాప్ 5 అంటే ఎవరు చెప్తారు? రోహిణి, అవినాష్, నిఖిల్, మేబీ తేజ ఏమన్నా కొంచెం పట్టుపడితే ఏమన్నా రావచ్చేమో. అండ్ వస్తే ఇంకా పృథ్వీ. అవినాష్ గేమ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా ఫోకస్. రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? చాలా ఇస్తున్నాం. వాళ్ళు లేకపోతే నార్మల్, నా ఉద్దేశం అయితే సినిమా ఆడదు. సో తన టైమింగ్ కానీ అది చాలా బాగుంటుంది. టేస్టీ తేజ అది కూడా బాగుంది. పాపం తను అంత హెల్తీగా ఉన్నా కానీ చాలా ఎఫర్ట్స్ పెడితే ఆడుతున్నాడు. సో అది బాగుంది. ప్రేరణ ఓకే, అంటే తన లాగింగ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. మేబీ అంటే తను వెళ్ళిపోయినప్పటి నుంచి అసలు తన టాపికే లేదు కదా తనకి. నార్మల్గా ఉంది కానీ లాగింగ్ ఎక్కువ ఉంది అంతే. అన్ని షోలు అంటే బిగ్ బాస్ అన్ని సీజన్లు చూసారా మీరు? చూసాను కానీ అంటే ఈ సీజన్ ఎలా ఉంది? అన్ని సీజన్ల కంటే బాగుందా లేదా డల్గా ఉందా? లేదు, అన్ని సీజన్ల కంటే అయితే బాగాలేదు. లాస్ట్ సీజన్ బాగుంది. లాస్ట్ సీజన్ బాగుంది. లాస్ట్ సీజన్ ఫ్లాప్ కాదు కానీ యావరేజ్. ఫ్లాప్ కాదు కానీ అప్ అండ్ డౌన్ ఉంది. అందరూ నిఖిల్ అంటున్నారు. నిఖిలే గెలిచే ఛాన్స్ ఉందా? ఏమో నాకైతే అనిపించట్లేదు. అవినాష్ అనిపిస్తుంది. అవినాష్ రోహిణి అనుకుంటున్నాను. అవినాష్ ఫినాల టికెట్ వచ్చింది కదా, వచ్చింది. అంటే ఇప్పుడు ఎలిమినేట్ అవ్వకపోతే కనుక అతను గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఛాన్స్ మేబీ ఉండొచ్చు. చాలా పట్టుదల మీద ఆడుతున్నారు. ఎందుకంటే ముందు చాలా వాళ్ళని రాయల్స్ గ్యాంగ్ ని చాలా పక్కకు పెట్టారు కదా. సో అందుకు మీ చాయిస్ అంటే ఎవరు గెలవాలని మీరు కోరుకుంటారో, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మేబీ నేనైతే రోహిణి, ఈసారి అయితే లేడీ గెలవాలని కోరుకుంటున్నారా? నచ్చని కంటెస్టెంట్ అంటే పృథ్వీ. చాలా అంటే నేను చెప్పను, నేను చేయను అంటాడు. అది నాకు నచ్చదు, బాగా అనిపించదు. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు కాబోతున్నారు మీ అంచనా ప్రకారం? ఈ వీక్ ఎలిమినేషన్ మేబీ తేజ కానీ విష్ణుప్రియ కానీ. బయట నుంచి వాళ్ళు వచ్చి ఆ గేమ్ ఆడిపోయడం ఎట్లా అనిపిస్తుంది? బయట వాళ్ళు వచ్చి బాగానే ఉంది, వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చారు కానీ కొత్త వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంతే. ముందు నుంచి మేము ఉన్నాం కదా, ఇంకో 4 వీక్స్ అనే కానీ గేమ్ చూసారా? మన టేస్టీ తేజ కానీ, నిఖిల్ కానీ, రోహిణి కానీ పరిగెత్తడం, వాళ్ళతో ఈక్వల్ గా నిఖిల్ పోటీ చేయడం ఎట్లా అనిపించింది? ముందు బాగా ఆడాడండి. ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ వీక్ అని వచ్చిందో, వాళ్ళ మమ్మీ వచ్చిన తర్వాత డౌన్ అయ్యాడు తను అంతే. రోహిణి కానీ అవినాష్ కానీ అనుకుంటున్నాను నేను. లేడీ విన్నర్ వచ్చిందంటే ఈసారి బాగుంటుంది. గౌతమ్ లేదండి, ఈ సీజన్లో అంత అనిపించట్లేదు. పోయిన సీజనే బాగా ఆడాడు, ఈ సీజన్ అనవసరంగా ప్రతిదానికి ఫీల్ అవుతున్నాడు. నబీల్ ముందు బాగా ఆడాడు, లాస్ట్ ఒక ఫ్యూ వీక్స్ నుంచి తంది డౌన్ అయింది బాగా. అదే తెలియట్లేదు. బిగ్ బాస్ లో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, అందులో ఏదో లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్తో మీ హస్బెండ్లతో గొడవ పడినప్పుడు ఏమన్నా ఉపయోగపడతాయి అనుకుంటున్నారా? అవునా? ఏం ఉపయోగం ఉండదా? మీ లాజిక్లో మీరే గెలుస్తారా మీ హస్బెండ్? ఓకే అండి, థ్యాంక్ యూ.